హలో, నేను మిస్ చేసరావు. మాజీ మంత్రి కేటీఆర్ని ఇప్పుడు తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేయబోతుందా లేదా ఈడీ ఎంటర్ కాబోతుందా? ఇది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది ఈ రేస్లో అనేది వినిపిస్తుంది. అందుకే ఈడీ కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈడీ ఎంటర్ కాబోతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఏసీబీ మాత్రం మొత్తం చట్ట ప్రకారం ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దీంట్లో మోసం జరిగింది, చీటింగ్ జరిగింది, కేటీఆర్ తప్పు చేశారు అని నిర్ధారిస్తూ ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయబోతుంది అనేది వినిపిస్తూ ఉంది గత కొన్ని రోజులుగా కూడా. ఏ క్షణమైనా సరే కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది తెలంగాణ ఏసీబీ అనేది వినిపిస్తుంది. ఇదే సందర్భంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ఇచ్చినటువంటి వార్నింగ్ని కనుక గమనిస్తే, మరి కేటీఆర్ గారు ఆత్మాభిమానంతో కూడినటువంటి అహంకారమా ఆ మాట వెనక, లేదంటే ఆత్మాభిమానం నుంచి వచ్చినటువంటి పదమా? కేటీఆర్ గురించి సహజంగానే చాలామంది ఆయన ప్రవర్తన శైలి గురించి, ఆయన అహంకారపూరితమైనటువంటి మాటల గురించి తెలంగాణ ఉద్యమకారులే చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నా వెంట్రుక కూడా పీకలేవు అని చెప్పి ఆయన అన్నారు అని అంటే, రేవంత్ రెడ్డి గారు ఏమి చేయలేరనేటువంటి అభిప్రాయమా? ఆయన తప్పు చెయ్యలేదు అనేటువంటి ధైర్యమా? ఆత్మాభిమానం నుంచి పుట్టుకొచ్చినటువంటి పదమా అది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంతేకాదు, అసలు ఫార్ములా ఈ రేస్లో ఎక్కడ అవినీతి జరగలేదు, అసలు జరగకుండానే అవినీతి జరిగిందని చెప్తున్నారు. అసలు ఫార్ములా రేసే జరగలేదు, ఇంకా అవినీతి ఎక్కడ ఉందని చెప్పి కేటీఆర్ గారు ఉల్టా మాట్లాడుతున్నారు. దీని మీద చర్చకి అసెంబ్లీలో సిద్ధమా అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే అసలు ఈ ఫార్ములా రేస్లో తప్పే జరగలేదా? ఎందుకు కేటీఆర్ గారు అంత ధైర్యంగా ఉన్నారు? వెంట్రుక కూడా రేవంత్ రెడ్డి గారు పీకలేరా కేటీఆర్ గారిది? నిజంగా ఆయన అంత నిజాయితీపరుడా అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో 4 అంశాలు, 4 ప్రశ్నలు ఈ వేదిక మీద నుంచి కేటీఆర్కి మనం ప్రశ్నించడానికి, నిలదీయడానికి సిద్ధమైన క్రమంలో 4 ప్రశ్నలు ఆయనకి వేస్తున్నటువంటి క్రమం. ఈ 4 ప్రశ్నలకు కనుక కేటీఆర్ గారు సమాధానం చెప్పగలిగితే ఆయన నిజాయితీ పరుడా, లేదంటే ఫార్ములా ఈ రేస్లో అవకతవకలకు పాల్పడ్డారా అనేది మీరే ఒక అభిప్రాయానికి రావచ్చు. ఏంటంటే, ఒకటి, హిమాయత్ నగర్లో ఉండేటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకి నిధులను మౌఖిక ఆదేశాలతోటి బదలాయించారా లేదా? ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హెచ్ఎండిఏ నుంచి 54,88,00,000 ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా మీరు తీసుకున్నారా లేదా? నెంబర్ 3, అక్టోబర్ 30న ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకునేటువంటి సందర్భంలో ఆర్థిక శాఖ అనుమతి మీరు తీసుకున్నారా? అగ్రిమెంట్ లేకుండానే హెచ్ఎండిఏ నుంచి నిధులు వినియోగించారా? దీనికి సమాధానం చెప్పాలి. 4, చెల్లించిన తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలు మీరు ఉల్లంఘించారా లేదా? ఈ 4 ప్రశ్నలు కనుక సమాధానం చెప్పగలిగితే కేటీఆర్ గారు ఆయన తప్పు చేశారా లేదా అనే దాని మీద మనం ఒక ఒపీనియన్కి రావచ్చు. 4వ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఏది ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఉల్లంఘించారా లేదా అనే దానికి ఆల్రెడీ ఆర్బీఐ సమాధానం చెప్పింది. ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారించి తెలంగాణ ప్రభుత్వానికి ఫైన్ వేసింది. ఫైన్ కూడా తెలంగాణ ప్రభుత్వం కట్టింది. కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలను ఉల్లంఘించారు.
తర్వాత హెచ్ఎండిఏ కార్యదర్శి అరవింద్ చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఆయన క్యాబినెట్ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖతో అగ్రిమెంట్ లేకుండా హెచ్ఎండిఏ నుంచి ఈ నిధులను మళ్లించారు. ఇది తన సొంత సంతకంతో చేశానని చెప్పి ప్రెస్ మీట్లోనే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇక మౌఖిక ఆదేశాలతోటి హిమాయత్ నగర్లో ఉండేటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఈ నిధులను మళ్లించారనేది రికార్డ్స్ చెప్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈసీ అనుమతి తీసుకున్నారా లేదంటే ఈసీ అనుమతి తీసుకోలేదు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆన్ డాక్యుమెంట్ ఎక్కడ లేదు, తీసుకున్నాము అని చెప్పి. సో కాబట్టి ఈ 4 ప్రశ్నలకి సమాధానం నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. సో కేటీఆర్ గారు ఈ 4 ప్రశ్నలకు కనుక సూటిగా సమాధానం చెప్పగలిగితే ఆయన తప్పు చేశారా లేదా అర్థమవుతుంది. ఆయన ఏం చెప్తున్నారు, 2024 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ జరగలేదు, జరగనటువంటి ఈ రేస్కి అసలు అవినీతి ఎక్కడ జరుగుతుంది అని చెప్పారు ఆయన. అసలు దీని హిస్టరీ తీసుకుంటే 2022 అప్పుడు త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది ఆ రోజున త్రైపాక్షిక ఒప్పందం? ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ, తర్వాత నెక్స్ట్ జెన్, గ్రీన్కో, ఈ 3 మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సో ఈ త్రైపాక్షిక ఒప్పందం జరిగిన తర్వాత ప్రమోటర్గానేమో నెక్స్ట్ జెన్ వ్యవహరించింది, స్పాన్సర్గానేమో గ్రీన్కో వ్యవహరించింది. 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ జరిగింది. ఈ రేస్ జరిగిన తర్వాత అనుకున్నంత ఆదాయం లేదు అని చెప్పేసి నెక్స్ట్ జెన్, గ్రీన్కో 2 వైదొలిగాయి ఒప్పందం నుంచి. దాని కారణంగా ఆ ప్లేస్లో 2023 అక్టోబర్లో కేటీఆర్ గారు ఏం చేశారు, హెచ్ఎండిఏ స్పాన్సర్గా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎవరితోటి? ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతోటి కుదుర్చుకొని, హెచ్ఎండిఏ తోటి కుదుర్చుకొని ఫార్ములా ఈ రేసు నిర్వహించాలి అనేటువంటి ప్రయత్నం చేసి అందుకు సంబంధించినటువంటి అమౌంట్ను హెచ్ఎండిఏ నుంచి పంపించారు. ఈ హెచ్ఎండిఏ నుంచి పంపించేటువంటి క్రమంలో నిబంధనలు పాటించారంటే పాటించలేదు అనేది అరవింద్ కుమార్ ఐఏఎస్ చెప్తున్నారు. అలాగే హెచ్ఎండిఏ అధికారి బిఎల్ఎన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు A1గా కేటీఆర్ని, A2గా అరవింద్ కుమార్ గారిని, A3గా బిఎల్ఎన్ రెడ్డి గారిని ఈ కేసులో పెట్టడం జరిగింది ఏసీబీ. ఈ మొత్తం విచారించిన తర్వాతనే మొత్తం ఫైల్ పుటప్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, తన సొంతకాలతోటే ఈ ఫైల్స్ అన్ని మూవ్ అయినాయి అని చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉండగా ఒక లెజిస్లేషన్ పరిధిలో ఉన్నటువంటి కేటీఆర్ గారు, ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఆయన, ఫైల్ని తన సంతకాలతో ఎలా క్రియేట్ చేయగలుగుతారు? ఇది ఫండమెంటల్. ఫైల్ ఎప్పుడైనా సరే ఐఏఎస్లు బిల్డప్ చేయాలి, దేనికైనా సరే. కానీ ఐఏఎస్లు బిల్డప్ చేయకుండా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్స్ కాదని కేటీఆర్ గారు తను ఓవర్లుక్ చేశారు. అక్కడే తప్పుపడుతోంది ఏసీబీ. పైగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఫారిన్ కంట్రీ, విదేశాలకు సంబంధించి ఫండ్ని విదేశీ కరెన్సీలో పంపించారు. ఇక్కడ లీగల్గా పంపించారా అని అంటే పంపించలేదని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. సో కాబట్టి ఇది మనీ లాండరింగ్ కింద వస్తుంది ఈ కేసు, ఈ ఎపిసోడ్, ఈ కేసు ప్రధానంగా అనేది ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో మనీ లాండరింగ్కి వచ్చినప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలను ధిక్కరించారు కాబట్టి ఈడీ ఎంట్రీ కేటీఆర్ మీద కేసు పెడుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. అందుకే ఇప్పుడు ఈడీ ఏ క్షణంలోనైనా ఎంటర్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వచ్చేటువంటి పరిణామాలను ముందుగానే గమనించి తెలంగాణ పోలీసు గ్రామీణ ప్రాంతాలతో సహా ఇప్పుడు నిఘా పెట్టారు. కొన్ని చోట్ల మార్చ్ పాస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. వజ్ర అనేటువంటి వాహనాలను కూడా దింపారు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లను ఒకవేళ చేయలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తుంది.
సో కేంద్ర బలగాలు ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మార్చ్ పాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ క్షణంలోనైనా ఈడీ ఎంటర్ అయ్యి కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి వజ్ర వాహనాన్ని చూస్తే కనుక మనకి అర్థమవుతుంది. సో తెలంగాణ అగ్నిగుండం అవుతుంది అని చెప్పి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అవుతుంది తెలంగాణ అని. బహుశా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్ట్ తర్వాత చేసేటువంటి కార్యక్రమాలను ముందుగానే పసిగట్టినటువంటి తెలంగాణ ఇంటెలిజెన్స్ కేంద్ర బలగాలను కూడా దించింది. ఇలాంటి పరిణామాన్ని గమనిస్తే ఖచ్చితంగా ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈడీ అరెస్ట్ చేస్తుందా లేదా తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేస్తుందా, ఏది అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.